అందరికీ నమస్తే అండి. ముంబైకి చెందిన సినీ నటి కమ్ డాక్టర్ కాదంబరి జత్వానీ కేసులో ఇప్పటికే తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొని సస్పెండ్ అయిన, అలాగే ఆ కేసుల్లో కూడా A3 A2లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా గారు అండ్ కాంతిరాణా తాతా గారు అండ్ విశాల్ గున్ని, వీళ్ళిద్దరి మీద మరొక సంచలనమైన ఆరోపణ వచ్చింది. మేబీ దాని మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెడితే, ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు చేస్తే వాళ్ళు ఇంకో కేసులో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది మరింత దారుణమైనది. ఒక 50 కోట్ల ఆస్తి కోసం ఎవరో ఇచ్చిన ఫేక్, అంటే ఎవరో ఒక కుర్రాన్ని హత్య చేస్తే ఆ కేసును మాఫీ చేశారంట. గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి ఆ ఫిర్యాదును మూసేశారంట. అది నిన్న సీఎం గారికి ఒక ఫిర్యాదు వచ్చింది. చాలా సంచలనమైన ఆరోపణ అది. ఇదిగోండి, యాసిడ్ పోసి నా కుమారుడు హత్య, గుండెపోటుగా చిత్రీకరించిన కాంతిరాణా విశాల్ గున్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలి ఫిర్యాదు. తన కుమారుని పేరుపై ఉన్న ఆస్తిని కొట్టేయడానికి కొందరు చేస్తే దానిని అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్ని గుండెపోటు మరణమని పేర్కొంటూ కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి చంద్రబాబు శనివారం వినతులు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విజయారాణి ఆయనకు ఫిర్యాదు ఇస్తూ, నా కుమారుని పేరుపై 50 కోట్ల ఆస్తి ఉంది, దానిని కొట్టేయాలనే ఉద్దేశంతో నా భర్త రెండో భార్య కుమారుడు నా కుమారుని ముఖంపై యాసిడ్ పోసి చంపేశాడంట. దీనిపై అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్నికి ఫిర్యాదు చేశాం. అయితే వారు మా కుమారుడు గుండెపోటుతో చనిపోయాడని చెప్పి కేసును పక్కదారి పట్టించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నా, మాకు న్యాయం చేయండి అని సీఎంను కోరారు. కేసును మళ్ళీ విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి సీఎం హామీ ఇచ్చారు. వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. చాలా దారుణం కదా. యాసిడ్ పోసి చంపేస్తే గుండెపోటుతో మరణించాడని చెప్పి కేసును మూసేశారంట. అది కూడా ఇబ్రహీంపట్నం లిమిట్స్లోనే జరిగింది. కాంతిరాణా తాత గారి మీద, విశాల్ గున్ని గారి మీద తీవ్రమైన అభియోగాలు, మామూలు కాదు, సాదాసీదా స్థాయి కాదు. ఒకవేళ ఇది నిజమైతే ఇంకా ఈ కాదంబరి జత్వానీ కేసో, లేదంటే ఈ కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు, ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ కూడా పొలిటికల్ ఆబ్లిగేషన్స్, రాజకీయంగా సంబంధించినవి. ఇవి కంప్లీట్ హ్యూమనిటీ రిలేటెడ్, కంప్లీట్ మానవత్వానికి సంబంధించిన కేసులు. అంటే వాళ్ళు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మానవతావాదిగా కూడా ఇటువంటి కేసుల్లో న్యాయం చేయలేకపోయారు. ఒక ఐపీఎస్ అధికారులుగా ఒక స్థాయిలో, ఒక ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉంటూ ఆ కాదంబరి జత్వానీ కేసులో తప్పులకు దొరికారు. చూడండి, 2 భిన్నమైన కేసులు. ఒకటి కంప్లీట్గా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించింది. నిజంగా అంటే ఇందులో ఎంతవరకు నిజమనేది నేనేమీ నిర్ధారించట్లేదు. ఇది నిజమే, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనేది నా భావన కాదు, నేను నిర్ధారించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇది నిజం అయితే వాళ్ళ మనుషులేనా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇది నిజమైతే, ఈమె ఇచ్చిన ఫిర్యాదు కనుక నిజమైతే, నిజంగా వాళ్ళు ఈ కుమారుణ్ణి అలా దారుణంగా చంపేసిన కేసులో కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఆ అధికారులు ఇద్దరూ కూడా కేసు, అంటే ఐపీఎస్ అధికారులు అంత పెద్ద తప్పు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో అంటే పైనుంచి ఒత్తిడి ఎలా ఉంది కాబట్టి కంప్లీట్గా అది హై ప్రొఫైల్ కేసు కాబట్టి మేబీ తప్పు చేసి ఉంటారు. మరి దీనిలో ఇంత కళ్ళు మూసుకుపోయి తప్పు చేస్తారని నేను భావించట్లా. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడూ పోస్టింగ్ ఇవ్వకూడదు. అసలు ఐపీఎస్ అనేదానికి వాళ్ళు అనర్హులు, ఒకవేళ ఇవి నిజమైతే. సో ఇది నిజమా కాదా అనేది ఈ దర్యాప్తు అనంతరం మనకి విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు మరింత డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇది ఫేక్ కంప్లైంట్ అయితే వాళ్ళని మనం ఏమీ అనాల్సిన పని లేదు. నిజమైన కంప్లైంట్ అయితే మాత్రం వాళ్ళని క్షమించకూడదు అనేది నా భావన. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇటువంటి కేసుల్లో ఐపీఎస్ అధికారులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి ఇటువంటి కేసులు వచ్చినప్పుడు. సో ఇది నిజమని మీరు నమ్ముతున్నారా లేదా, ఇది నిజం అయితే వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కామెంట్ చేయండి. అంటే మనం కేవలం ఫిర్యాదును పట్టుకొని నమ్మకూడదు. అలాగనే ఆవిడ ఫేక్ కంప్లైంట్ ఇచ్చిందంటారా అని మీరు నన్ను అడగొచ్చు. ఓన్లీ ఫిర్యాదు మాత్రమే చేసింది, ఫిర్యాదును మాత్రమే పట్టుకొని మనం జడ్జిమెంట్ చేయకూడదు అంటాను నేను. ఆ ఫిర్యాదు మీద విచారణ వచ్చిన తర్వాత, విచారణ చేసిన తర్వాత ప్రాథమికంగా తప్పు ధృవీకరించి ఆధారాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ ఐపీఎస్ అధికారులను తప్పు పట్టాలి.
సో అప్పుడు వాళ్ళ తప్పుకు దొరికితే మాత్రం జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వకూడదు. కంప్లీట్గా వాళ్ళ ఐపీఎస్ హోదాని పీకేయాలి. అంత తప్పులా, మరి అంత దారుణాలా?